ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు, ప్రభుత్వ అధికారులకు, సత్తుపల్లి నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, కార్మికులకు, మహిళలకు, రైతు సోదరులకు, వ్యాపారస్తులకు, యువతకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రైవేట్ ఉద్యోగులకు, చిరు ఫుట్పాత్ వ్యాపారస్తులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాఘమయ్య. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్తో కలిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. తగిన విధంగా సహాయం చేయడం కూడా జరిగింది. అలాగే మేము గత సంవత్సరంలో సాధించిన అభివృద్ధి ఏదైనా ఉంది అంటే మీ అందరి సూచనలు, సలహాలు, సహకారంతో మేము ముందరకు వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మేము కూడా గతంలో ప్రకటించిన విధంగానే జర్నలిస్టుల సంక్షేమ నిధికి సంవత్సరానికి 5 లక్షలు చొప్పున మా పదవీ కాలంలో 25 లక్షలు ఇస్తామని ప్రకటించాము. అదేవిధంగా పోయిన సంవత్సరం 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇస్తాము. అలాగే ఇక ముందు కూడా రాబోయే కాలం అంతా కూడా మీ అందరి సపోర్టు, సహాయ సహకారాలు మాకు ఉండాలని, ఈ నూతన సంవత్సరంలో అందరికీ కూడా ఆరోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి ఒక్కసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ 2025 సంవత్సరంలో కొత్తగా 100 పడకల హాస్పిటల్ ప్రారంభోత్సవం ఉంటుంది. అదే కాకుండా దీనికి క్లాస్ రూమ్స్ 4 అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు దాదాపు 250 నుంచి 300 కోట్లతో అది కూడా ఈ నెల కానీ వచ్చే నెల కానీ దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది, శంకుస్థాపన చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రాబోయే కాలంలో ఉండాలి. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీడియా మిత్రులందరూ కూడా ఉదయం నమస్కారం చేస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంతోష శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.